గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు పాలన ఎలా చేశారు అన్న దాని గురించి మనం క్లియర్గా అనాలిసిస్ చేద్దాం. అలాగే ఆయన మెగా డిఎస్సి అన్నారు మొదటి సంతకం. అలాగే మెగా డిఎస్సి ఆయన మొదటి సంతకం పెట్టి 16,000 చిల్లర పోస్టులు తీయడానికి వాళ్ళు ఎంట్రన్స్ రాయడానికి అంతా సంసిద్ధం చేస్తున్నారు. అలాగే బీఈడీ అందరికి కూడా మంచి అవకాశం. అలాగే నెక్స్ట్ నిరుద్యోగ యువతకు కూడా ఇది గొప్ప విషయం బీఈడీ చేయని వాళ్ళు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది కూడా రద్దు చేయరు. అలాగే జగన్ గారు ప్రతి ల్యాండ్లోనూ ఆయన బొమ్మ వేసుకున్నారు. అలాగే కాకుండా ఈయన రద్దు చేసి ఆయన ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. అలాగే పెన్షన్స్ 3,000ది 4,000 చేశారు. అలాగే 4,000 కాకుండా ఎక్స్ట్రా 3 నెలలు ఇచ్చి మొత్తం 7,000 రూపాయలు జూలై 1లో ఇచ్చారు. ఫస్ట్ ఆదివారం వస్తే శనివారం ఇచ్చేస్తున్నారు. అంటే 31కి ఇచ్చేస్తున్నారు, లేదా 30కి కానీ. అది నెక్స్ట్ అన్న క్యాంటీన్ పొద్దుట సాయంత్రం 5 రూపాయలకే భోజనం. అలాగే కేంద్రం నుంచి కూడా నిధులు గట్టిగా రాబట్టారు. అలాగే ఇంకొక పథకం గ్యాస్ సిలిండర్ దీపావళి నుంచి దీపం పథకం ఉన్న వాళ్ళకి అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. 3 సిలిండర్లు గ్యారంటీగా ఇస్తా అంటున్నారు. అలాగే మన ఆర్థిక పరిస్థితి గురించి శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు ఎప్పటికప్పుడు. అలాగే నీరు చెట్టు కింద 290 కోట్లు విడుదల చేయరు. గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో అప్పుడు 290 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయలేదు. దాన్ని కూడా విడుదల చేసేస్తున్నారు. అలాగే పోలవరానికి 15,000 కోట్లు, 12,500 కోట్లు. అలాగే అమరావతికి 15,000 కోట్లు. అలాగే నిధులు ఉత్తరాంధ్రలో వెనుకబడ్డ జిల్లాలకి 7 జిల్లాలకి నిధులు, ఉత్తరాంధ్రలో రాయలసీమలో నిధులు సమకూర్చేలా కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలాగే కర్నూలులో కొప్పట్లో 25,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే అభివృద్ధి సంక్షేమం అలా 2 కింద వెళ్తేనే మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటుంది. ఓన్లీ సంక్షేమం ఇస్తే కరెక్ట్ కాదు. అలాగే వడ్డీ లేని రుణాలు 5 నుంచి 10 లక్షలు డ్వాక్రా గ్రూపులకి ఇస్తున్నారు. అది కూడా తొందరలోనే చేస్తున్నారు. అలాగా ఇవన్నీ కూడా ఈ 100 రోజుల పాలనలో అద్భుతంగా చేయరని మనం అనుకుంటున్నాం.